హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడ కార్యక్రమం. అసలు స్టవ్ వెలిగించకుండా ఆయిల్ వాడకుండా వంట చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందా? అసలు మనం వంట అనగానే ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, దాని మీద ఒక పాత్ర పెట్టాలి, అందులో ఆయిల్ వేయాలి, పప్పు దినుసులు వేయాలి, దాని తర్వాత మంచిగా కూరగాయలు వేసి అవి బాయిల్ అయ్యాక వంట చేసుకోవాలి. ఇంతే కదా మనకు తెలిసింది. వంట అనగానే మనకు గుర్తొచ్చేది ఇదే, అంతే కదా. సో అదేం యూజ్ చేయకుండా, అంటే స్టవ్ యూజ్ చేయకుండా అలాగే ఆయిల్ యూజ్ చేయకుండా అయితే మనకి రుచికరంగా డిఫరెంట్ ఐటమ్స్ అయితే మంచి పదార్థాలు మనకి టేస్టీగా ఉండేవి, అలాగే హెల్తీగా ఉండేవి కూడా చూపేయడానికి మనతో పరిమి లక్ష్మి గారు ఉన్నారు. సో పరిమి లక్ష్మి గారిని ఈరోజు మనకి ఏం వంటకం చేసి చూపించబోతున్నారు అంటే ఆయిల్ యూజ్ చేయకుండా అలాగే స్టవ్ వెలిగించకుండా ఏం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. అసలు మీ గురించి పేపర్లో చదివినప్పుడు అనుకున్నాను అనమాట, ఎలా చేస్తారు స్టవ్ వెలిగించకుండా ఆయిల్ వేయకుండా కుకింగ్ అని. అండ్ అలాగే మీరు పరిగెడతారు, మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇది విన్నప్పుడు ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది మేడం. ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఏం వంట చేసి చూపించబోతున్నారు స్టవ్ వెలిగించకుండా ఆయిల్ యూజ్ చేయకుండా? పోహా వెజ్ మసాలా బిర్యానీ. పోహా వెజ్ మసాలా బిర్యానీ. ఓకే, అంటే వెజ్ బిర్యానీ. ఇంకా మీకైతే మీ వరకు వెజ్ బిర్యానీ. ఓకే, వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఇది తడిపిన పోహా, అంటే అటుకులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు. ఓకే, ఇది గ్రైండ్ చేసి దంచి పెట్టుకున్నాను. జీడిపప్పులు, ఇది మన కొబ్బరి, వెల్లుల్లి, అల్లం పేస్ట్. ఓకే ఓకే, ఫస్ట్ మనం కొబ్బరి పాలు వేసి నానబెట్టుకోవాలి ఈ అటుకుల్ని. ఎంతసేపు నానబెట్టాలి? ఒక 5 minutes. 5 minutes. ఆల్రెడీ సాఫ్ట్గా ఉన్న అటుకులే, కొంచెం వేస్తే కొంచెం ఇంకా సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, కొబ్బరి పాలు అన్నిట్లో కొబ్బరి పాలు యూజ్ చేస్తాం మామూలుగా వంటల్లో మ్యాక్సిమం. ఓకే, లేకపోతే పొడి కొబ్బరి కానీ, అంటే కొబ్బరి ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, తడిపిన అటుకుల్లో మళ్ళీ కొన్ని కొబ్బరి పాలు వేసి కలిపి పక్కన పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు. కొబ్బరి పాలే తీసుకోవడానికి గల రీజన్ అంటే టేస్ట్ బాగా వస్తుంది, మీరు ఆయిల్లో వేసినట్టు టేస్ట్ వస్తుంది. ఓకే, అందుకని కొబ్బరి పాలు తీసుకుంటా. ఓకే, కొబ్బరి పాల నుంచి ఆయిల్ తీస్తారు కాబట్టి మేడం డైరెక్ట్ కొబ్బరి పాలతోనే చేస్తుంది. దానివల్ల ఆయిల్తో వచ్చిన టేస్ట్ వస్తుంది, అంటే ఆయిల్తో చేసిన. కొంచెం ఉప్పు, కొంచెం జీరా పౌడరు, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం మసాలా పౌడరు, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం సోంపు పౌడర్. ఓకే ఓకే, అండ్ ఈ స్పైసెస్ కూడా తీసుకోవాలి కొంచెం. ఇదొకటి, 2 లవంగాలు. మనం బిర్యానీకి యూజ్ చేసే స్పైసెస్, కానీ ఇవి తీసుకున్నప్పుడు మ్యాక్సిమము ఫ్రై చేయాలి కదా, లేకపోతే అక్కర్లేదు, ఫ్రై చేసినట్టు అనిపిస్తుంది మీకు చూడు. ఓకే, ఘాట్ ఎక్కువ తెలీదా మరి మనం ఫ్రై చేయకపోతే? అసలు తెలీదు. షాజీరా కొంచెం. మనం బిర్యానీకి యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ వేశారు, మసాలాలు, అలాగే సాజీరా, మిరియాలు, లవంగాలు, తర్వాత క్యారెట్లు, ఇంకా ఎక్స్ట్రాగా సోంపు పౌడర్ కూడా యాడ్ చేశారు. జీడిపప్పు, కొద్దిగా జీడిపప్పు. ఓకే ఓకే, క్యారెట్ తురుమా క్యారెట్ చిన్న ముక్కలు, క్యారెట్ చిన్న ముక్కలు, ఇలా చిన్న ముక్కలు. ఇప్పుడు దీంట్లో కోకోనట్ గీ కూడా ఒక 2 స్పూన్లు వేసి. ఓకే, అది నేను పెరుగు చేసిన దాంట్లో నీళ్లు. కోకోనట్ ఘీ అంటే కోకోనట్ పెరుగు, కోకోనట్ పెరుగులో వచ్చిన నీళ్లు, కోకోనట్ పెరుగులో వచ్చిన నీళ్లు. అవును, కొంచెం ఘీ టెక్స్చరే ఉంది. టేస్ట్ అలానే ఉంటుందా? అది మీలాంటి వాళ్ళు తినలేరు, మాలాంటి వాళ్ళే తినగలం అలాంటివి. అవును, మాలాంటి వాళ్ళకి అన్ని ఫ్రైలు స్పైసెస్ కావాలి మంచిగా, బర్గర్స్, పిజ్జాస్ ఇవైతే అవుతాయి. కానీ బాగా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా డిఫరెంట్గా స్పైసెస్ని ఫ్రై చేయకుండా చేస్తున్నారు. మనకి బేసిక్గా స్పైసెస్ అంటేనే ఫ్రై చేయాలి, ఫ్రై చేస్తేనే దాంట్లో నుంచి ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది కదా. స్పైసెస్ అలానే డైరెక్ట్ వేశారు. చూద్దాం టేస్ట్ చేశాక దీంట్లో కొంచెం తెలుస్తుంది. ఉప్పు, సాల్ట్. అసలు కారం వాడరా మేడం? పచ్చిమిర్చి, పెప్పర్. ఓకే,
కారం వాడరు అసలు, చిల్లీ పౌడర్ అనేది లేదు, పచ్చిమిర్చి ఇంకా పెప్పర్. మీరు ఏ వంటకం చేసినా అంతేనా? అంతే. ఎందులో కారం వాడరు అసలు, చిల్లీ పౌడర్ అస్సలు వాడిన. చిల్లీ పౌడర్ యూజ్ చేస్తే మనం డెఫినెట్గా అది కొంచెం బాయిల్ చేస్తేనే మెల్ట్ అవుతుంది కదా, లేకపోతే ఈ మిక్స్ కూడా వేస్తాను. ఇది అల్లం, వెల్లుల్లి, కొబ్బరి. ఓకే, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఎందులో అయినా పచ్చిమిర్చి. ఇగో మజ్జిగలో కూడా అంతే చేశారు, రైతాలో కూడా పచ్చిమిర్చి వేశారు, దాంట్లో పచ్చిమిర్చి వేస్తారు. ఓకే, ఇందులో కూడా స్పైసెస్లో కూడా అన్నిట్లో పెప్పర్ పౌడర్ ఇంకా పచ్చిమిర్చి యూజ్ చేశారు. స్మెల్ వస్తుందా మీకు? వస్తుంది, బిర్యానీ ఫ్రాగ్రెన్స్ వస్తుందా? మంచిగా మిక్స్ చేస్తున్నారు, మంచి స్మెల్ వస్తుంది. అవును, ఘాటుగా తెలియట్లేదు, మంచి స్పైసెస్ మిక్స్ వస్తుంది. కొబ్బరి పాలలో నానబెట్టుకున్న అటుకుల్ని మనం దీనిలో వేసి కలపాలి. ఓకే, ఇది కూడా ఒక 5 minutes కలిపి పెట్టుకుంటే సరిపోతుంది అంతేనా? పాలల్లో కూడా ఫస్ట్ వాటర్లో నానబెట్టుకొని ఆ తర్వాత పాలల్లో నానబెట్టుకోవాలి. వాటర్లో 5 minutes నానబెట్టాలి, ఆ తర్వాత పాలల్లో 5 minutes నానబెట్టాలి. 10 minutes వాటర్లో నానబెట్టాలి. 10 minutes నానబెట్టాక అది వడబోసి పెట్టుకుంటే మనకు అన్నం లాంటి టెక్స్చర్ వస్తుంది పోహాకి. అవును, చూడ్డానికి అన్నం లాగే ఉంది కూడా. చాలా ఈజీ కదండి ఇది చేయడం. చాలా చాలా ఈజీ, టైం సేవింగ్ ప్రాసెస్. టైం సేవ్ అవుతుంది, బెస్ట్ అండి, హెల్దీ. అలాగే వాళ్ళకి ఒక 1 pot మీల్లా చేసేసుకోవచ్చు కదా. ఇలా బాగా కలపాలి. బేసిక్గా మనం స్టవ్ మీద చేసుకున్న అన్నం కానీ ఏదైనా ఎక్కువ తింటాం కదా క్వాంటిటీ. ఇప్పుడు ఇలా చేసుకునేది ఎంత తినగలుగుతాం? నేనైతే ఎక్కువే తింటాను. అవునా? ఓకే, ఇలా చేసుకున్నాను, 2 పూటలకి వచ్చింది నాకు. 5 minutes ఉంచేస్తే వెజిటేబుల్ బిర్యానీ దమ్కి పెట్టినట్టు. ఇట్లా ఓకే, ఇలా పెడితే దమ్కి పెట్టినట్టు. ఇవన్నీ మిక్స్ చేసి పెడితే దమ్కి పెట్టినట్టు అంట. చూసారు కదా వెజిటేబుల్ పోహా బిర్యానీ. యాక్చువల్గా దీంట్లో ఏం చేశారంటే మంచిగా సన్నగా ఉండే అటుకులు కాకుండా కొంచెం లావుగా ఉన్న అటుకుల్ని కాసేపు ఒక 10 minutes అలా నానబెట్టుకొని మనం పోహాకి చేసుకుంటాం, పోహా ఫ్రై చేసుకుంటాం కదా, ఆ టైప్లో పోహా పులిహోర చేసుకుంటాం కదా, ఆ టైప్లో నానబెట్టి వాటర్ అంతా వడగట్టిన తర్వాత అవి కొంచెం డ్రైగా చూడడానికి సేమ్ రైస్ లాగే ఉంది. చూస్తేనైతే దూరం నుంచి ఎవరైనా రైస్ అని అనుకుంటారు, పట్టుకుంటేనే తెలుస్తుంది రైస్ కాదని. అలా ఉందన్నమాట. ఆ రైస్ని ఒక 5 minutes కొబ్బరి పాలల్లో నానబెడితే, కొబ్బరి పాలు ఎందుకు అంటే అది ఇంట్లో నుంచి ఆయిల్ ఫ్లేవర్ వస్తుంది కదా, మనం మామూలుగా కొబ్బరి పాలు మరిగిస్తే ఆయిల్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి, ఆయిల్ వస్తుంది, దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది కాబట్టి సేమ్ ఆయిల్ ఫ్లేవర్ ఆ టేస్ట్ కోసమని ఒక 5 minutes కొబ్బరి పాలలో నానబెట్టారు. ఆ తర్వాత మిగిలిన స్పైసెస్ ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, చిన్న చిన్న ముక్కలకి క్యారెట్ కట్ చేసేసారు. మనం వెజిటేబుల్ బిర్యానీ అంటేనే క్యారెట్, బీన్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, అలా క్యారెట్ వేసి మంచిగా మిక్స్ చేశారు. స్పైసెస్తోని మిక్సింగ్ అయితే చాలా మంచిగా క్లీన్గా అట్లా చేశారనమాట. మంచిగా మిక్స్ చేయడం వల్ల ఆ మిక్స్ చేస్తుంటేనే మేడం మిక్స్ చేస్తుంటేనే మంచి ఫ్లేవర్ వచ్చింది నాకు, ఎంత మంచిగా వచ్చిందో స్మెల్ అయితే. సో దాంట్లో ఈ కొబ్బరి పాలలో నానబెట్టిన అటుకుల్ని తీసి కలిపారనమాట. కలిపేసి కొంచెం గీ, కొబ్బరి పాలతో చేసిన గీని పైన వేసారు. అంటే కొబ్బరి పెరుగు మీద పైన లేయర్లా వస్తుంది కదా, ఆ వాటర్ని తీస్తే అదే కొబ్బరి గీ అంట. సో గీ టెక్స్చరే వచ్చింది, కొంచెం లైట్గా గీ టెక్స్చర్ ఉంది, అది కలిపేసి పెట్టారనమాట. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes అలా పక్కన పెడితే అది దమ్ అవుతుందంట. మనం మొత్తం అన్ని స్పైసెస్ వేసినాక మూత పెట్టేసి దమ్ చేస్తాం కదా, అలా ఇదేమో ఇలా సైడ్కి పెట్టేస్తే అది కుక్ అయిపోతుంది అంట. ఒక 5 minutesలో దమ్ అయిపోతుంది. అంటే మనకు కుక్ అలవాటు అయిపోయింది కదా, కుక్ అనే వస్తుంది. సో అది మంచిగా పట్టేసుకుంటుంది అంతా స్పైసెస్ అంతా పోహాకి. సో ఆ తర్వాత తినొచ్చు. ఇంకా 5 minutes ఉంది కాబట్టి మేడం మనం ఆలోపు మీ గురించి మాట్లాడదాం. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, నో ఆయిల్ నో బాయిల్ అనేది? మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే యోగా చేయడం వలన, తర్వాత మ్యారథాన్స్కి వెళ్ళడం వలన, అండ్ యోగాశ్రమాలకు వెళ్తే ఇలాంటి ఫుడ్డే పెడతారు మాకు. ప్లస్ ఏకాదశులు ఉపవాసాలు చేస్తాము, ఆల్మోస్ట్ 20 years నుంచి చేస్తున్నాము ఇవి. ఓకే, ఇప్పుడు ఉపవాసాల టైంలో కూడా ఇవి తినొచ్చా? అంటే మీరు అసలు గ్రెయిన్ అన్నది తినకూడదు. అది పురాణాల ప్రకారం ఏంటంటే ఒక గ్రెయిన్స్ మీద శనీశ్వరుడు కూర్చుంటాడని, అంటే ధాన్యము, పప్పులు ఇలాంటివి ఏం తినకూడదు, పళ్ళు ఒకటే తింటాం ఆ రోజు. ఓకే, ఆ రోజు మాత్రం పళ్ళు మాత్రమే తింటాం ఆ రోజు పళ్ళే తింటాం. మీ ఇంట్లో అసలు ఆయిల్ కానీ యూజ్ చేయడం ఏం చేయరా? అస్సలు వాడం. ఓకే, ఇంటికి ఎవరైనా వస్తే అప్పుడు గెస్ట్ వస్తే చేస్తారు. ఓకే, ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేశారు, మీకు చాలా మెడల్స్ వచ్చాయి కదా, ఈ థాట్ అంటే మీరు ఇది చెయ్యాలి నేను అనే పట్టుదల ఎప్పుడు వచ్చింది?
అంటే ఆ మ్యారథాన్లోకి వెళ్తేనే ఒక ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది మనకి. ఫస్ట్ అంతా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయించడం, జుంబా డాన్సెస్, ఆ తర్వాత అంతమందితో కలిసి మనం పరిగెత్తడం అన్నది ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇదంతా మా బాబు 15 నుంచి స్టార్ట్ చేశాడు మ్యారథాన్. సరే కదా చిన్నోడు వాడు చేస్తున్నాడు కదా అని మేము స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 18 నుంచి 2018లో 2 కిలోమీటర్స్ మొదలు పెట్టుకొని 10 కిలోమీటర్స్ వరకు అట్లానే చేశారు. చేసాం. ఓకే. ఎవ్రీ 15 డేస్కి ఒక రన్ చేసేవాళ్ళం అప్పుడు. ఓకే. ఇప్పుడు ఎంత చేయగలుగుతారు, ఎంతవరకు? ఇప్పుడు 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ రన్ చేస్తారు రన్ నాన్ స్టాప్గా? నాన్ స్టాప్. అబ్బో. ఇప్పుడు ఎన్ఎండిసి రన్ ఉంది నాకు, ఆగస్ట్లో ఉంది. ఓకే. ఎన్ఎండిసి. మీకు ఈ ఫుడ్ చాలా యూజ్ అయిందా దీనికి? ఇవన్నిటి వల్ల వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ మామూలుగా ఇప్పటి కాలంలో చిన్న ఏజ్లో వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, అలా వస్తుంటాయి కాబట్టి ఇది తినడం వల్ల మీరు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఏ ఇష్యూస్ లేవు నాకు. ఓకే. అందరికీ చెప్తాను తినమని, కానీ ఎవరు తినరు. అవును, టేస్టీ ఉన్నాయి కదా అని చెప్పి తినరు. మీకు ఎలా అనిపిస్తుంది టేస్ట్? నాకు మటుకు నార్మల్గానే అనిపిస్తుంది, ఇంతకుముందు మనం తిన్న ఫుడ్ లానే అనిపిస్తుంది. ఓకే. మరి ఇప్పుడు మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆయిల్తో చేసిన ఫుడ్ ఉంటుంది కదా, అంటే ఎక్కువ ఫ్రూట్స్ తినేస్తాం బయటికి వెళ్తే. ఓకే, బయటికి వెళ్తే ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తాం. మొత్తం హెల్తీ లైఫ్ స్టైల్ ఇంకా. అంతే. ఓకే. ఎవరికైనా ఏం చెప్తారు, ఏం సజెస్ట్ చేస్తారు? మామూలుగా ఆయిల్తో చేసినవి మళ్ళీ ఇంకా బాయిల్ చేసినవి కూడా హెల్దీగానే తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఓన్లీ బాయిల్డ్ ఫుడ్ కూడా తింటారు, ఆయిల్ యూజ్ చేయకుండా కూడా. సో అది బెస్ట్ అంటారా మీరు, ఇది బెస్ట్ అంటారా? అంటే నేను మొన్ననే చదివాను ఎక్కడో ఫుడ్ మ్యాగజైన్లో, ఏంటంటే 50 to 60% మనము యూ షుడ్ ఈట్ రా, దెన్ ఓన్లీ యువర్ ఎంజైమ్స్ ప్రోటీన్ అబ్జార్ప్షన్ విల్ బి గుడ్ అన్నమాట. ఓకే. మనకి అలా ఉండాలంటే కంపల్సరీ రా ఫుడ్ తినాలి. మరి ఇప్పటి కాలంలో అంతా కల్తీ దొరుకుతుంది, లైక్ పెస్టిసైడ్స్ వేస్తున్నారు కదా వెజిటేబుల్స్కి. సో అది బాయిల్ చేస్తేనే లేకపోతే హాట్ వాటర్లో కొంచెం సేపు అయినా ఉంచితేనే బెటర్ అని అంటున్నారు కదా, మరి అలాంటి టైంలో ఇది ఎలా? అందుకోసమనే నేను నైటే నీళ్ళల్లో వేసేసి ఉప్పు వేసి పెడతాను వెజిటేబుల్స్కి. ఓకే. గల్లుప్పు వేసి పెడతాను, సో దట్ అవి ఏమున్నా పెస్టిసైడ్స్ అన్నీ పోతాయి ఆ వాటర్లో. నిమ్మకాయ కూడా పిండుతాను, అది యాక్ట్స్ యాజ్ వెనిగర్ అది, సో నిమ్మకాయ కూడా పిండి పెడతాను అనమాట. ఓకే. మరి రెడీ అయిపోయినట్టుంది, 5 మినిట్స్ అయితే అయిపోయింది. చాలా మంచి విషయాలు చెప్పారు, ఎందుకంటే మనం రెగ్యులర్గా బాయిల్ చేయండి అయితే అసలు తినం ఫుడ్. చాలామంది వెజిటేబుల్స్ పచ్చి తినడానికి అబ్బా అంటుంటాం కదా, సో బాయిల్ చేసుకొని తింటే హెల్దీ అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంకొకటి ఏంటి అంటే అదే కెమికల్స్ ఉంటాయి కాబట్టి బాయిల్ చేసుకొని తినాలి అని కూడా చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒక మంచి టిప్ అయితే చెప్పారు, నైట్ టైం అలా నైటే మంచిగా సాల్ట్ వాటర్లో వేసి పెడితే దానికి ఉన్న ఏమైనా క్రిములు ఉన్నా ఏమైనా ఉన్నా పోతాయి, హ్యాపీగా ఇలా వండుకొని తినొచ్చు అని. మరి 5 మినిట్స్ అయిపోయింది, వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకొక ఐటమ్ చేసి చూపిస్తారంట, మరి ఏం చూసి చూపిస్తారో మేడంని అడిగి తెలుసుకుందాము. మేడం, మరి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది, దీంతో పాటుగా ఏం చేస్తున్నారు మంచిగా? వెజిటేబుల్ బిర్యానీకి క్రంచీగా ఉండడానికి మునగాకు వడ చేస్తున్నా. మునగాకు వడ, మునగాకు వడ అంట. మునగాకు వడ అంటేనే మనకి ఇలా అంటే ఆయిల్ వచ్చేస్తుంది. మేడం ఆయిల్ యూజ్ చేయకుండా, ఫ్రై చేయకుండా చేస్తారు, మరి ఎలా చేస్తారో చూద్దాం మనం. ఓకే మేడం, మునగాకు వడకి ఏం కావాలి? మునగాకు వడకి మునగాకు, దానికి 2 ఇంతల కొబ్బరి, 1 ఇంత పల్లి, తర్వాత బాదం, పిస్తా, తర్వాత జీడిపప్పు పౌడర్, ఓకే, తర్వాత జీడిపప్పులు, కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, తర్వాత ఈ స్పైసెస్లో జీరా పౌడరు, ధనియా పౌడర్, ఓకే, ఉప్పు. ఎలా చేస్తాం? ఫస్ట్ మునగాకు తీసుకొని బాగా చేతులతో నలిపి దాంట్లో పల్లి పౌడరు, కొబ్బరి అన్నీ వేసి అది ఆయిల్స్ బయటకు వచ్చేంత వరకు మనం చేత్తో మిక్స్ చేయాలి. కనీసం 15 మినిట్స్ టైం అన్నా పడుతుంది. ఓకే, ఓన్లీ చేత్తోనే? గ్రైండ్ కూడా చేయక్కర్లేదా? ఇప్పుడు మునగాకు తీసుకుంటున్నా. ఇది ఇలా మెత్తగా మునగాకు లేత ఆకులు కడిగేసి బాగా
మళ్ళీ సేమ్ ఆయిల్ ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పి పచ్చి కొబ్బరి తురుము వేశారు, అంతేనా? ఆయిల్ ఫ్లేవర్, కొబ్బరి నుంచి వచ్చే ఆయిల్ గుడ్ ఆయిల్. ఫస్ట్ మునగాకు, లేత మునగాకు వేసి దాన్ని మంచిగా కొంచెం పిసికారనమాట. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఆ తర్వాత నట్స్ని పౌడర్ చేసుకున్నారు కదా, పల్లీలు, బాదం, మళ్ళీ ఇంకా పిస్తా, ఆల్మండ్స్, వీటినంతా కలిపి ఒక మిక్స్ చేసి పెట్టుకున్నారు. ఆ మిక్స్ కొంచెం వేశారు, అది మంచిగా పిసుకుతున్నారనమాట. మళ్ళీ కొంచెం నట్స్ పౌడర్ వేసుకుంటున్నాను. క్వాంటిటీ ఇంత అలా అనేమన్నా ఉంటుందా? అదే మునగాకుకి డబల్ కొబ్బరి. మునగాకు ఎంత తీసుకుంటామో దానికి డబుల్ తీసుకోవాలి కొబ్బరి. మునగాకు ఎంత తీసుకున్నామో అంత నట్స్ పౌడర్. ఓకే. ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ వేసుకుంటున్నాను. ఓకే. మునగాకు తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం మిగిలినవి తీసుకోవాలి. మునగాకు ఎంత తీసుకున్నామో అంత నట్స్ పౌడర్ తీసుకోవాలి, దానికి డబుల్ జీరా పౌడర్. ఇప్పుడేమో మిరియాల పౌడర్, తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్. పావు స్పూన్ కన్నా తక్కువ ఉప్పు వేస్తున్నా. స్పైసెస్ కూడా వేసాక స్పైసెస్ కూడా చూసుకొని ఎంతెంత వేయాలి మేడం? అన్ని పావు స్పూన్ కన్నా తక్కువ, హాఫ్ పావు స్పూన్. మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే పావు స్పూన్ లేకపోతే హాఫ్ కొంచెం, ఎందుకంటే మిరియాల పొడి, ధనియాల పొడి ఇవి కాబట్టి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం కొంచెం వేసినా సరిపోతుంది. ఇంకా కొంచెం స్పైస్ పౌడర్ వేసుకుంటున్నాను, నట్స్ పౌడర్ అంతా వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఎక్కువ వేసినా పర్లేదా? ఓకే. నట్స్ నార్మల్గా హెల్దీయే కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, అది ఇంట్లో మనకు ఘాటు అట్లా ఏమి ఉండదు, తింటుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి నట్స్ పౌడర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఓకే. ఆయిలీగా అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆయిల్? అదేగా. ఎక్కడి నుంచి వచ్చింది? నేను నూనెసేనా? అదేగా, అసలు చుక్క ఆయిల్ వేయలేదు, ఏదో మ్యాజిక్ చేసినట్టు ఆయిల్ వచ్చేసింది. మేడం చేతిలోనే ఉంది పవర్. ఎలా వచ్చింది మేడం అది? నట్స్లోంచి అంత ఆయిల్ వస్తుంది కదా, మీరు ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఇప్పుడు ఆల్మండ్ గమ్ వస్తుంది, ఆల్మండ్ ఇది వస్తుంది, అలాగే పల్లీలతో వస్తుంది కదా. అవును, అదే మనం మంచిగా పీనట్ బటర్ అట్లా. ఓకే. అట్లా బటర్లా వచ్చేస్తుంది, మనం అలా తిప్పుతూ ఉంటే. కొబ్బరి నుంచి కూడా, ఎండు కొబ్బరి నుంచి బటర్ చేయొచ్చు. ఓహో. కోకోనట్ బటర్ అది. మామూలుగా కొబ్బరి పాలే వాడకుండా కొంతమంది ఆల్మండ్ మిల్క్ కూడా యూస్ చేస్తారు కదా, మీరు చేసే ఫుడ్ ఐటమ్స్లో ఆల్మండ్ మిల్క్? నేను ఆల్మండ్ మిల్క్ కూడా యూస్ చేస్తాను. చేస్తారా? ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ టైం ఆల్మండ్ మిల్క్ చెప్తాను. ఓకే. అది కూడా సేమ్ ఇలానేనా, ఆయిల్గా అయిపోతుంటుంది? అయిపోతుంది అది కూడా. ఓకే. చేత్తో అంటే నలిగిపోతున్నాయి, అంత లేతగా ఉన్నాయి. అంత లేతవి తీసుకోవాలి, చేత్తో నలగొట్టే అంత లేతవి. అండ్ మామూలుగా గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, కొన్ని ఆయిల్స్ గుడ్ అంటారు, కొన్ని బ్యాడ్ అంటారు, అట్లా ఇది గుడ్ ఫ్యాట్స్. మంచిగా ఆయిల్ అయితే మంచిగా కనిపిస్తుంది, చాలా హెల్దీ కూడా. కొన్ని డైట్స్లో చెప్తుంటారు కదా, కోకోనట్ ఆయిల్ తీసుకోండి అలా అని చెప్పేసి, అలా కోకోనట్ ఆయిల్ డైరెక్ట్గా తీసుకోకుండా ఇలా చేసుకొని తింటే దాని నుంచి వచ్చే ఆయిల్ మంచిది, ఆల్రెడీ చేసిన ఆయిల్ తీసుకోవడం కంటే. ఇందులో కారం ఓన్లీ ఆ స్పైసెస్తో వచ్చిందనా మేడం? ఓకే. పెప్పర్ ఒకటే దీంట్లో కారం, దీనికి పచ్చిమిర్చి అక్కర్లేదు? అక్కర్లేదు. మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చా మేడం ఇవి? అన్నీ ఫ్రిడ్జ్లోనే పెడతాను, ఇవన్నీ రా ఫుడ్స్ కదా, బయట పెడితే సేఫ్ కాదు మనకి. ఓకే. మీరు బేకరీ ఐటమ్స్ కూడా చేస్తారని విన్నాను, అవి మనం స్టోర్ చేసుకునే అలా ఉంటాయా? స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి నార్మల్గా డ్రై అయిపోతాయా మేడం? డ్రై అయిపోతాయి. ఎంతసేపట్లో? నిన్న మధ్యాహ్నం చేశాను నేను, ఇప్పటికల్లా డ్రై అయిపోయింది. ఓకే. ముందు రోజు చేసుకోవాలి, ముందు రోజు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది. ఓకే. డ్రై అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారా? డ్రై అయ్యాక. ఓకే. ఎందుకంటే ఆయిల్స్ కదా ఇవి, అందుకే డ్రై అయిపోతాయి. ఓకే. బయట ఉంటే ఎక్కువ డ్రై అయిపోతాయి, ముందు రోజు చేసుకొని నెక్స్ట్ డేకి అవి రెడీ అయిపోతాయి, ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు తినొచ్చు. ఎన్ని రోజుల వరకు పెట్టుకోవచ్చు స్టోర్? ఎన్ని రోజుల వరకు అలా స్టోర్? 1 వీక్ ఉంటుంది. 1 వీక్.
సమ్మర్లో ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే వంటగదిలో వంట చేస్తుంటే చెమటలు కారిపోతుంటాయి, వేడికి తట్టుకోలేము. ఇలా అయితే చక్కగా హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని ఏసీ వేసుకొని చేయొచ్చు. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, వేద్ కేక్ ఫ్యాక్టరీ అని. వేద్ కేక్ ఫ్యాక్టరీ, వేద్ కేక్ ఫ్యాక్టరీ. ఓకే, దాంట్లో అన్ని నా బేక్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, మీరు బేక్ చేసినవన్నీ ఉంటాయి. వేద్ కేక్ ఫ్యాక్టరీ ఇన్స్టాగ్రామ్ ఐడి సెర్చ్ చేసి దాంట్లో మేడం చేసిన అదే బేకింగ్ ఐటమ్స్ ఉంటాయి. అంటే ఓన్లీ బేకింగ్ ఉంటాయి మేడం? బేకింగ్ పెట్టలేదు ఇంకా. అంటే రెసిపీస్ కూడా ఉంటాయి, రెసిపీస్ ఉంటాయి. మీరు మంచిగా చేయాలి అనుకుంటే ఇంట్లో హ్యాపీగా స్నాక్స్ చేసి పెట్టొచ్చు. ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు, హెల్దీ స్నాక్స్ చేసి పెట్టొచ్చు. ఇంకా అయిపోయిందా మేడం? అయిపోయింది. ఎంతసేపు ఆరబెట్టాలి మేడం? మీరు ఇందాక చెప్పారు నెక్స్ట్ డే వరకు అని, కాకపోతే మనం తినాలి వెంటనే చేసుకొని అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. పోహా వెజిటబుల్ బిర్యానీ, మునగాకు వడ. ఓకే, టేస్ట్ చేసి చెప్పు. ఓకే, టేస్ట్ చేద్దాం. సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఎగ్జైటింగ్గా, కొంచెం భయంగా కూడా ఉంది, ఎందుకంటే హెల్దీ ఫుడ్ అంటే అమ్మో అనిపిస్తుంది. సో బట్ ట్రై చేద్దాం. మేడం చాలా బాగా చేశారు. కొంచెం ఇదేనా కచంబరి రైతా, కొబ్బరి పాలతో చేసిన రైతా, మజ్జిగతో చేసిన కొబ్బరి పాలతో మజ్జిగ చేశారు, ఆ మజ్జిగతో రైతా చేశారు. టేస్ట్ చేద్దాం. నో బాయిల్ నో ఆయిల్ అని వినడమే కానీ తినలేదు ఇప్పటి వరకు, తింటున్నాను. చాలా బాగుంది, ఎమ్మీగా ఉంది. డెఫినెట్గా రెసిపీ అయితే చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఈజీ, సింపుల్ కాబట్టి అలా సరదాగా ట్రై చేయొచ్చు. ఎమ్మీ ఉంది. ఇప్పుడు మునగాకు వడ, ఆయిల్ లేకుండా చేసిన వడ టేస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాను నేను మరి. ఓకే, ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది, కాకపోతే ఇది ఇంకా హెల్దీ. యాక్చువల్గా తినేటప్పుడు కొంచెం భయపడ్డాను మేడం, ఎందుకంటే ఏముంది ఆయిల్తో తిని అలా అలవాటు ఉండి ఇలా పచ్చి తినాలంటే అమ్మో ఇలా ఉంటుందేమో టేస్ట్, అలా అని కొంచెం భయపడ్డాను. కాకపోతే చాలా బాగుంది. అసలు ఎంత మంచి తెలుస్తుందంటే ఫ్లేవర్స్ మీరు కలుపుతున్నప్పుడు అనిపించింది స్మెల్ అయితే బాగా వస్తుంది, మరి ఎలా ఉంటుందో తింటే అనిపించింది. చాలా బాగుంది. అండ్ ఆ పోహాకి కూడా మంచిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టుకున్నాయి. మీరు అలా 5 minutes పెట్టి దమ్ అవుతుంది అన్నారు కదా, నిజంగా అలా దమ్ అయినట్టే చాలా మంచిగా ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. వెజిటేబుల్ రైస్ బాగుంది, అలాగే మునగాకు వడ కూడా చాలా బాగుంది. అసలు మునగాకు చేదు ఉంటుంది, బేసికల్లీ చేదు ఉంటుంది టేస్ట్, కానీ అలా చేదేం లేకుండా మంచి ఫ్లేవర్స్ అంతా మిక్స్ అయిపోయి ఆయిల్ దాంట్లో నుంచి వచ్చిన ఫ్రెష్ ఆయిల్తోని మంచిగా మిక్స్ అయిపోయి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి హెల్దీ ఐటమ్ అయితే మాకు చేసి చూపించారు. ఇవి తినడం వల్ల హెల్దీగా ఉండొచ్చు, స్ట్రాంగ్గా ఉండొచ్చు, మీలాగా ఫిట్గా ఉండొచ్చు, పరిగెట్టచ్చు, హ్యాపీగా పరిగెట్టవచ్చు ఇలాంటివి తింటే. ఎందుకంటే ఆయిల్స్ ఉండవు కదా, మనకి ప్రాబ్లం రాదు, బ్రీతింగ్ ప్రాబ్లం రాదు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి కదా. అవును. సో చాలా మంచి ఐటమ్ చూపించారు మా కోసం, మా ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్.